శత్రురాజైన విక్రమవర్మకి పట్టుబడ్డాక సేనాధిపతి అయిన సమరసేనుడికి ఉరిశిక్ష రాజు ఎందుకు వేయలేదు? అదే శత్రురాజు కొలువులో ఎంతో ఆనందంగా సమరసేనుడు మరలా ఎందుకు ఉద్యోగం సంపాదించుకున్నాడు? ఫ్రెండ్స్, ఈ కథలో క్షణ క్షణానికి శత్రురాజు, సేనాధిపతి అయిన సమరసేనుడు మనసులు మారిపోతూ ఉంటాయండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ కథ తప్పకుండా వినండి. హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతమండి. ఈ కథ పేరు మారే మనసులు. విక్రమపురి, ఆనందపురి 2 ఇరుగు పొరుగు రాజ్యాలు. 2 రాజ్యాల మధ్య 2 రాజ్యాల మధ్య అనాదిగా శత్రుత్వం ఉన్నది. కొన్ని తరాలుగా పరిస్థితులు విషమించినప్పుడల్లా ఆ 2 రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగాయి. ప్రతిసారి ఈ యుద్ధాల్లో ఎంతో ధనజన నష్టం జరిగేది. కానీ ఏ ఒక్క రాజ్యము రెండవ దాన్ని గెలవలేకపోయేది. ఈ తరంలో విక్రమపురికి విక్రమవర్మ రాజయ్యాడు. ఆనందపురికి ఆనందవర్మ రాజుగా, భద్రపాలుడు మంత్రిగా, సమరసేనుడు సేనాధిపతిగా వచ్చారు. ఆనందవర్మ రాజవుతూనే విక్రమపురిని జయించాలని పట్టుబట్టాడు. ఇందుకు మంత్రి భద్రపాలుడు రాజును పూర్తిగా సమర్థిస్తూ విక్రమపురిని జయించడం ద్వారా మన పూర్వీకులు సాధించలేని పనిని మనం సాధించిన వాళ్ళమవుతాం. ఆ విధంగా మన ఆనందపురికి రాజ్య గౌరవ ప్రతిష్టలు ఎంతగానో ఇనుమడిస్తాయి అని అన్నాడు. ఇందుకు సేనాని సమరసేనుడు వ్యతిరేకిస్తూ రాజుతో, మహారాజా, ఈనాటి వరకు ఈ 2 రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాల వల్ల ప్రజలంతగానో నష్టపోయారు. 2 రాజ్యాలు సమానమైన బలం గలవి కావటంతో ఒకదాన్నొకటి జయించలేకపోయాయి. కారణం లేకుండానే కొన్ని తరాలుగా ఏదో ఆనవాయితీగా ఈ యుద్ధాలు జరుగుతున్నట్టు తోస్తున్నది. మనం విక్రమపురితో స్నేహం పాటించటం అన్ని విధాలా మంచిది అని అన్నాడు. కానీ రాజు ఆనందవర్మ సమరసేనుడు సలహాను కాదని వెంటనే యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించమన్నాడు. ఆ తరువాత సమరసేనుడు సైనికులకు శిక్షణ ఇవ్వడంతోనూ, కోట రక్షణలను మరింత కట్టుదిట్టం చేయటంతోనూ నిమగ్నమయ్యాడు. మంత్రి భద్రపాలుడు యుద్ధావసరాలకు గాను ప్రజల నుంచి మరింతగా పన్నులు వసూలు చేసే పని ప్రారంభించాడు. విక్రమపురి రాజైన విక్రమవర్మ మంచి వీరుడే కాక పరిపాలనా దక్షత, సూక్ష్మ బుద్ధి కలవాడు. అతను ఆనందవర్మ యుద్ధ ప్రయత్నాలను గురించి తన గూఢచారుల ద్వారా తెలుసుకొని శత్రుదాడిని ఎదుర్కొనేందుకు తన సేనల్ని సర్వసన్నద్ధంగా ఉంచాడు. కొన్ని రోజులు జరిగాయి. ఆనందవర్మ తన రాజ్యాన్ని ముట్టడించకముందే తాను ఆనందపురిని ముట్టడించడం మంచిది అన్న నిర్ణయానికి వచ్చాడు. విక్రమవర్మ వెంటనే అతను రాజ్యాలతో ఆనందపురి మీదకి దాడి వచ్చాడు. రాజు ఆనందవర్మ తన సైన్యాలకు కోట నుంచి బయటికి పోయి విక్రమవర్మ సేనలను ఎదుర్కోవలసిందిగా ఆజ్ఞ ఇచ్చాడు. ఇరు పక్షాల సేనల మధ్య భయంకర యుద్ధం జరిగింది. విక్రమవర్మ తన సేనలకు స్వయంగా నాయకత్వం వహించి నడుపుతున్నాడని తెలిసి ఆనందవర్మ కూడా తానే సేనా నాయకత్వం తీసుకున్నాడు. ఇది జరిగిన మరుసటి రోజున శత్రుపక్షం నుంచి వచ్చిన విషం పూసిన బాణం దెబ్బతిని అతను మరణించాడు. సమరసేనుడు వెంటనే సైన్యాలను కోట లోపలికి నడిపి కోట తలుపులు మూయించాడు. ఆనందవర్మకు వారసులు లేకపోవడంతో ఇప్పుడేం చెయ్యాలి అన్న సమస్య ఎదురైంది. తమ రాజు చనిపోయాడు గనుక తాము యుద్ధంలో ఓడిపోయినట్టు ఒప్పుకొని విక్రమవర్మతో సంధి చేసుకుందాం అన్నాడు మంత్రి భద్రపాలుడు. సమరసేనుడు ఇందుకు వ్యతిరేకిస్తూ, మన కోట చాలా బలమైనది, కొన్ని నెలలకు సరిపడా ఆహార పదార్థాల నిల్వ ఉన్నది, ఇక్కడ ఉండే యుద్ధం సాగిద్దాం, మనల్ని జయించలేము అన్న అభిప్రాయం విక్రమవర్మకు కలిగాకనే సంధి రాయబారాలు నడుపుదాం. ఇప్పుడైతే అతడి సంధి షరతులు చాలా కఠినంగా ఉండే అవకాశం ఉంది అని అన్నాడు. కోటను పట్టుకునేందుకు విక్రమవర్మ చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. అతను కోట ముట్టడి ఎత్తివేసి తిరిగి తన రాజ్యానికి పోదాము అన్న ఆలోచనలో ఉండగా భద్రపాలుడి వల్ల అతనికి విజయావకాశాలు కనిపించినాయి. ఆనందవర్మ మరణించాక సమరసేనుడు తానే అనంతపురికి రాజు కావాలని చూస్తున్నాడు అన్న అనుమానం భద్రపాలుడికి కలిగింది. అలా జరిగితే తన మంత్రి పదవికి ముప్పు రావచ్చు. అందువల్ల అతను కోటను విజయవర్మకు స్వాధీనం చేసి తన మంత్రి పదవిని కాపాడుకోవాలని చారుల ద్వారా విజయవర్మతో రహస్యంగా రాయబారాలు ప్రారంభించాడు.
భద్రపాలుడి కుట్ర ఫలితంగా ఒకనాటి అర్ధరాత్రి కోట విక్రమవర్మ స్వాధీనమయ్యింది. సమరసేనుడు, ఇతర ముఖ్యులు ఖైదు చేయబడ్డారు. భద్రపాలుడు ఆశించినట్టుగా విక్రమవర్మ సమరసేనుణ్ణి బహిరంగంగా ఉరి తీయించలేదు. ఒకనాడు విక్రమవర్మ సమరసేనుణ్ణి ఖైదు నుంచి తన దగ్గరికి పిలిపించుకుని, నీకు ఉరిశిక్ష విధించాలని నిశ్చయించాను. కానీ నీవు నా పట్ల రాజభక్తి ప్రకటించినట్లయితే నీ ప్రాణాలు కాపాడటమే కాక సేనాధిపతి పదవి ఇస్తాను, ఏమంటావు అని అడిగాడు. సమరసేనుడు తాను ఉరిశిక్ష పడేటందుకు సిద్ధమే కాని విక్రమవర్మ వద్ద సేనాధిపతి పదవికి అంగీకరించను అన్నాడు. సరే, నువ్వు చివరిసారిగా చెప్పుకోవలసింది ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు అని అన్నాడు విక్రమవర్మ. తరతరాలుగా విక్రమపురి, ఆనందపురి రాజ్యాల మధ్య జరుగుతున్న యుద్ధాలకు కారణం కొద్దిమంది మూర్ఖత్వం అని నాకు తోస్తుంది. ఏమైనా ఇప్పుడు మీరు జయించారు. ఆనందపురి రాజ్య ప్రజలను హింసల పాలు చేయకుండా న్యాయంగా పరిపాలించవలసిందిగా తమని కోరుతున్నాను అన్నాడు సమరసేనుడు. విక్రమవర్మ సమరసేనుణ్ణి ఊరి తీయించే నిర్ణయం మార్చుకుని అతన్ని ఖైదు నుంచి విడుదల చేశాడు. కానీ అతని చర్యలను గమనిస్తుండేందుకు వేగులను నియమించాడు. విక్రమవర్మ తనను మంత్రిగా నియమిస్తాడని భద్రపాలుడు అనుకున్నాడు. కానీ ఎంతకాలం జరిగినా రాజు నుంచి అతనికి పిలుపు రాలేదు. విక్రమవర్మ అతని సంగతే పూర్తిగా మర్చిపోయాడు. క్రమంగా విక్రమవర్మ తన న్యాయ పరిపాలన ద్వారా ప్రజలలో మంచి పేరు సంపాదించాడు. తనకు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్న రాజ్యోద్యోగులెవరినీ శిక్షించలేదు. ఆ పరిస్థితుల్లో ఒక రోజున సమరసేనుడు విక్రమవర్మ దర్శనం చేసుకుని అతని కొలువులో తనకెలాంటి నౌకరీ ఇచ్చినా చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని తెలియచేశాడు. విక్రమవర్మ చాలా సంతోషించి సమరసేనుణ్ణి తన ప్రధాన సలహాదారుగా నియమించుకుని తాను నగరంలో లేనప్పుడు అతడు తన ప్రతినిధిగా రాజ్య వ్యవహారాలు చూస్తాడని ప్రకటించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విక్రమవర్మ సమరసేనుల పట్ల నాకు అనేక సందేహాలు కలుగుతున్నాయి. సమరసేనుడు మొదట్లో యుద్ధాన్ని వ్యతిరేకించి విక్రమవర్మతో స్నేహాన్ని పాటిద్దాము అన్నాడు. తీరా యుద్ధం ప్రారంభమై తన రాజు ఆనందవర్మ మరణించినప్పుడు సంధికి వ్యతిరేకించాడు. అలాగే మొదట విక్రమవర్మ ఇవ్వచూపిన సేనాధిపతి పదవిని నిరాకరించి తరువాత అతని కొలువులో ఎలాంటి ఉద్యోగం చేయడానికన్నా సిద్ధపడ్డాడు. ఇక విక్రమవర్మ సమరసేనుణ్ణి ఉరి తీయిద్దాము అనుకుని ఆ ప్రయత్నం మాని అతనికి సేనాధిపతి అవకాశం ఇవ్వచూపాడు. అతను దాన్ని నిరాకరించినా కోపగించుకోక అతని ఖైదు నుంచి విడుదల చేశాడు. తాను భద్రపాలుడికి ఆశ చూపిన మంత్రి పదవి ఇవ్వలేదు. పరస్పర విరుద్ధమైన విక్రమవర్మ సమరసేనుల ప్రవర్తన నాకు అర్థం కావటం లేదు. వారు ప్రతిసారి తమ మనసు ఎందుకు మార్చుకున్నారు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, విక్రమవర్మ సమరసేనుల ప్రవర్తన హేతు విరుద్ధమైనదేం కాదు. యుద్ధంలో గెలుపోటములు ఎవరివైనా ప్రజాక్షయం కలుగుతుందని సమరసేనుడు మొదట యుద్ధాన్ని వ్యతిరేకించాడు. ఆనందవర్మ మరణాంతరం అతను సంధికి వ్యతిరేకించడం కూడా ప్రజల క్షేమం కోరే. విజయగర్వంతో విక్రమవర్మ ప్రజలను హింసల పాలు చేస్తాడేమో అన్న భయం అతడికున్నది. విక్రమవర్మ తనకు ఉరి శిక్ష విధించినట్టు చెప్పినప్పుడు కూడా తన ఆఖరి కోరికగా ప్రజలను న్యాయంగా పాలించమని అతనికి విన్నవించుకున్నాడు. అతడి పరిపాలన న్యాయసమ్మతంగా, ప్రజాసమ్మతంగా ఉన్నదని తెలిసాక అతని వద్ద ఏ ఉద్యోగం చేయడానికైనా సిద్ధపడ్డాడు. పోతే విక్రమవర్మ సహజంగానే ప్రజల క్షేమం కోరే పరిపాలకుడు. ఉరి శిక్ష వేసినట్టు చెప్పినప్పుడు సమరసేనుడు తన ఆఖరి కోరికగా అన్న మాటల ద్వారా అతడు కపటి కాదని, విశ్వాసపాత్రుడని విక్రమవర్మ గ్రహించాడు. ఆ కారణంగానే సమరసేనుడు తన దగ్గరికి ఉద్యోగం చేస్తానంటూ వచ్చినప్పుడు తన ప్రధాన సలహాదారుగా నియమించుకున్నాడు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చిందండి. అండ్ ప్లీజ్ హైప్ బటన్ ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.